గాడ్ ఈజ్ నాట్ ఏ సేవియర్. కథల్లో, సినిమాల్లో మాత్రమే సేవియర్స్ ఉంటారు. యాక్సిడెంట్ అయ్యి మీ నాన్న చనిపోతున్నప్పుడు ఎన్నిసార్లు మొక్కావు, ఎంత ఏడ్చావు? మీ నాన్న బతికాడా? లేదు. సునామీ వచ్చి అందరూ చచ్చిపోయారు, ఏ దేవుడైనా వచ్చాడా? లేదు. నీకు ఎక్కడో డౌటు, దేవుడు రక్షిస్తాడా లేదా అని. కానీ అడగాలంటే భయం. అడుగు, భయపడద్దు. నిన్ను చూడ్డానికే టెంపుల్కి వెళ్తుంటే, లోయలో పడి బస్సులో అందరూ చచ్చిపోతుంటే నువ్వేం చేస్తున్నావు అని అడుగు. 10 ఏళ్ల పిల్లని రేప్ చేస్తుంటే ఆ ఏడుపులు నీకు వినబడలేదా అని అడుగు. అర్ధరాత్రి 4 కుర్రాళ్ళు ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి తగలబెడుతుంటే ఏం చేస్తున్నాడు దేవుడు? దేవుడికి తెలియకుండానే ప్రపంచంలో ఇన్ని బాంబులు పేలుతున్నాయా? నీకు నువ్వే కంఫర్టబుల్ ఆన్సర్లు చెప్పుకొని నోరు నొక్కేసుకోవద్దు. ధైర్యంగా దేవుడిని అడుగు. దేవుడు ఏమీ అనుకోడు. నువ్వు తిట్టినా ఆయన ఏమీ అనుకోడు. దట్స్ ద బ్యూటీ. ఒకటి మాత్రం నిజం, మనల్ని రక్షించడం దేవుడి ప్రొఫెషన్ కాదు. దేవుని ప్రేమిద్దాం, తప్పులేదు. కానీ నిస్వార్థంగా ప్రేమిద్దాం. మన అవసరాలకు వాడొద్దు. దేవుడున్నది మన అవసరాల కోసం కాదు. మన అవసరాలు మనమే తీర్చుకోవాలి, మనల్ని మనమే రక్షించుకోవాలి. నువ్వు ఎదురు చూస్తున్న సేవియర్ నువ్వే. అర్ధరాత్రి, కట్టిక చీకటి, పెళ్ళాం పిల్లలతో అడవిలో ఉన్నాం. అన్ని జంతువులు చంపాలని చూస్తున్నాయి. కత్తిచ్చుకొని అన్నిటినీ నరికేస్తావు. పురుగు పుట్ర రాకుండా చుట్టూ మంట పెట్టేస్తావు. చెట్టు మీద మంచి కట్టుకొని పెళ్ళాం పిల్లలతో తలదాచుకుంటావు. నిద్రపోకుండా రాత్రంతా కాపలా కాస్తూ గడుపుతుంటావు. ఎప్పుడు తెల్లవారుతుందా, సూర్యుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంటావు. దేవుడు పుట్టింది అక్కడే. మొక్కడం ఆ రాత్రి నుండే మొదలైంది. జపం చేయడం ఆ క్షణమే మొదలైంది. తెల్లారితే బాగున్ను. మెల్లిగా తెల్లారుతుంటే ఆనందం. సూర్యుడు కనబడగానే చేతులెత్తి మొక్కుతావు. దేవుడు వచ్చాడు నా చీకటి బతుకులో వెలుగు నింపడానికి. అలా మనిషి చూసిన మొట్టమొదటి దేవుడు సూర్య భగవానుడు. రాత్రంతా జపం చేశాను కాబట్టి నా కోసమే వచ్చాడు అనుకుంటావు. ఆయన అప్పుడే వస్తాడు, కాసేపు ఉండి మళ్ళీ పోతాడు. మళ్ళీ రాత్రి అవుద్ది. చీకట్లో నువ్వు ఎంత అరిచినా రాడు. ఆ రాత్రి నువ్వు నీ పిల్లలు చనిపోయినా ఆయన పట్టించుకోడు. దేవుడి విషయంలో యానిమల్స్ అన్నీ చాలా క్లారిటీతో ఉన్నాయి. ఈ మనుషులే కన్ఫ్యూజన్లో ఉన్నాయి. నువ్వే నీ సేవియర్ అని ఏ జంతువుకి ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. వాటికి తెలుసు. కానీ ఎన్నిసార్లు చెప్పినా ఈ మనుషులు వినవు. కావాలంటే మన బిలీఫ్ తీసుకెళ్ళి దేవుడి మీద పెడదాం, కానీ ట్రస్ట్ మాత్రం మన దగ్గరే పెట్టుకుందాం. నీ విశ్వాసాన్ని తీసుకెళ్ళి ఏ దేవుడి చేతిలోనూ పెట్టద్దు. ఇక్కడ కోడి గొంతు కోసినా దేవుడు రాడు, నీ గొంతు కోసినా దేవుడు రాడు. ఎవడు మన గొంతు కోయకుండా చూసుకోవడమే జీవితం.